తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్. తెలంగాణ రైతులందరికీ జబర్దస్త్ అంటే జబర్దస్త్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ రైతు భరోసా నిధులు విడుదల చేశారు. ఈరోజు తారీఖు చూసుకున్నట్టయితే 18/11/2024 సోమవారం నాడు ఈ రైతు భరోసా నిధులు అనేవి కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. ముందుగా ఏ జిల్లా వారికి ఈ రైతు భరోసా డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి, ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతున్నాయి, అలాగే ఎన్ని విడతలకు ఈ రైతు భరోసా డబ్బులు అనేవి రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి అనే దానిపై నేను ఈ వీడియోలో మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను. అలాగే మీకు ఇప్పటిదాకా ఈ రైతు భరోసా డబ్బులు జమ అయితే ఎన్ని ఎకరాలకు జమ అయినాయి, అలాగే ఏ జిల్లాను కామెంట్ చేయండి. ఒకవేళ జమ కాకపోతే జమ కాలేదు ఏ జిల్లాను కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఈ వీడియోలో మీకు ఈ రైతు భరోసా డబ్బులు ఎందుకు జమ కాలేదు అనే దానిపై కూడా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను అనమాట. అందుకంటే ముందు మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే నేను పెట్టే ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ముందుగా మీరు చూసేయచ్చు. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. మీరు చేసే ఇచ్చిన సాయం నాకు ఇంకా మరెన్నో వీడియోలు చేయడానికి బూస్ట్ని ఇస్తుంది అనమాట. మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా కింద ఎకరానికి 7,000 పెట్టుబడి సాయం అందిస్తామన్న విషయం తెలిసిందే. అయితే ఈ నెలాఖరు నుంచి పంపిణీ చేస్తామని తెలియజేశారు. మరి ఇప్పటికే 18 రోజులు కావడంతో అంటే 2 వారాలు అయిపోయింది. అయితే తాజాగా ప్రభుత్వం ఇవాళ నుంచి ఈ రైతు భరోసా డబ్బులు అనేవి జమ చేయాలని తెలియజేసింది. ముందుగా 7 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ ఈ రైతు భరోసా డబ్బులు అనేవి ఎకరానికి 7,500 జమ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే నాకున్న డౌట్ ఏంటంటే ఈ 7.5 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ ఒకే విడతగా ఈ రైతు భరోసా డబ్బులు అందజేస్తే మంచిదా, లేకుంటే 15 లేదా 20 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ ఈ రైతు భరోసా డబ్బులు అనేవి 3 విడతలుగా అందజేస్తే మంచిదా అనే దానిపై మీరు ఈ వీడియోలో కామెంట్ చేయడం మర్చిపోకండి. అయితే తాజాగా జరిగిన సమావేశంలో మంత్రి పొంగులేటి ఏమన్నారంటే త్వరలో రైతు భరోసా మొదటి విడత నిధులు జమ చేస్తామని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. అయితే ఈ రైతు భరోసా కోసం 72,000 కోట్లు నిధులు సర్దుమించారన్నమాట. అయితే అవి ముందుగా 10 జిల్లాల వారికి 7.5 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ రైతు భరోసా డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి. ఆ తర్వాత ఉన్న 23 జిల్లాల వారికి రెండు విడతలుగా జమ చేస్తున్నట్టు తెలుస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.